ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ అనేది వెళ్తుంది. మేడం సో ఇంకోసారి చెప్పండి. హలో. కుటుంబంలో ఎవరైతే సంపాదించే పర్సన్ ఉంటారో వాళ్ళు సడన్గా చనిపోతే తన తరపు నుంచి ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ అనేది వెళ్తుంది సార్. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ డెత్స్ కవర్ అవుతాయి. లైక్ న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, అన్యాక్సిడెంటల్ డెత్, న్యాచురల్ కెలామిటీస్, కోవిడ్, సూసైడ్, ఒమైక్రాన్, మర్డర్. సూసైడ్ వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచి కవర్ అవుతుంది సార్. హెచ్ఐవి ఎయిడ్స్ కవర్ అవ్వదు. ఓకే. లీగల్ టు లా. కొంతమంది ఏంటంటే బండి డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో డెత్ అయితే అలాంటి డెత్ అనేది కన్సిడర్ అవ్వదు సార్. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లో టైప్స్ అవి ఉంటాయి కదమ్మా? ఉంటాయి సార్. మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ చెప్పండి. బాలాజీ సింగ్, రైట్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/11/1977, 48 years. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? మేడం స్మోకింగ్ హ్యాబిట్ ఉందా సార్? టొబాకో, సిగరెట్ ఇట్లా? లేదు. లేదా సార్? ఓకే సార్. సార్ ఏం చదువుకున్నారు? బిఏ. అంటే నేను ట్యాక్స్ కట్టట్లేదు. ఎలిజిబులా కదా? సెల్ఫ్ అవుతారు సార్, ఎలిజిబుల్ అవుతారు బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా. ఓకేనా? ఓకే. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టారు కదా సార్, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్. ఎంత వస్తుంది సార్ యాన్యువల్ ఇన్కమ్? 2 months 3 months మొత్తం ఇయర్లీ మొత్తమా? అవును సార్, ఇయర్ మొత్తం. ఇయర్లీ మొత్తం 6 lakhs దాకా వస్తుంది. 6 lakh వరకు సార్. సో ఈ 6 lakhs యాన్యువల్ ఇన్కమ్ చూపిస్తారా సార్ బ్యాంక్ స్టేట్మెంట్లో? ఈ స్టేట్మెంట్ వచ్చి 6 months స్టేట్మెంట్ ఉంటుంది. అంటే శాలరీ స్లిప్లు అవే ఉండవు కదా, మా కమిషన్స్ కదా ఉండేది. అవును సార్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇయర్ మొత్తం మీద 5 lakh ఇన్కమ్ చూపిస్తారా అంటున్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఓకే సార్. సార్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పండి. గుంటూరు. ఓకే సార్. సార్ పిన్ కోడ్? 522001. ఓకే. ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? బీపీ, షుగర్, థైరాయిడ్, రీసెంట్ టైంలో ఏమైనా సర్జరీస్ అయ్యాయా? సర్జరీస్ అవ్వలేదు కానీ షుగర్ ఉందమ్మా. షుగర్ ఎంత ఉంది సార్? షుగర్ నార్మల్గానే ఉంది, 180. ఓకే సార్, మీకు కౌంటర్ ఆఫర్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు మెడికల్ జరుగుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఏమైనా మీకు షుగర్ ఏమైనా ఎక్కువ అవుతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు మీకు కొంచెం ప్రీమియం అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఓకే. మీ హైట్ అండ్ వెయిట్ చెప్పండి సార్. 5'8" ఉంటుంది. 5'10". 5'10". వెయిట్ సార్? హైట్ 67. 67ఆ? ఓకే సార్. సో బిఎంఐ కూడా కరెక్ట్గానే ఉంది. సో మీ సెల్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి సార్. చెప్పండి. హలో. 9642 హలో 65 96426 13465. 13465. సార్ ఎక్కువ వచ్చాయి నెంబర్లు, ఒకసారి చూడండి. 964265 కాదమ్మా, అదంతా తీసేయండి, మళ్ళీ చెప్తాను. 96426 ఓకే 13465. 134. ఓకే. సో ఇప్పుడు మీకు యాజ్ పర్ హెచ్ఎల్ మీకు 50 lakhs కవరేజ్ వస్తుంది. ఓకేనా సార్? మేడం 50 lakhs కవరేజ్ వస్తుంది, 50 లక్షలు. మీరు ఏదైనా కంపెనీ అనుకున్నారా? నన్ను సజెస్ట్ చేయమంటారా? ఏ కంపెనీ బాగుంటుందో చెప్పండి. మీకు బజాజ్ లైఫ్ ఐ సెక్యూర్ బాగుంటుంది సార్ మీ ప్రొఫైల్కి. బజాజ్. ఓకే. ఎంత పడుతుంది ఈఎంఐ? చెప్తా సార్. సో మీరు ఎప్పటి వరకు పాలసీ అనేది యాక్టివేషన్లో ఉంచుకోవాలనుకుంటున్నారు? ఇది రిటర్న్ పాలసీలు ఉన్నాయి ఇంట్లో అయితే? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఆల్రెడీ మీ ఫోన్కి వాట్సాప్ అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా పాలసీ బజార్ నుంచి జాయిన్ సెక్షన్ అని వస్తుంది. జాయిన్ అవ్వండి ఒకసారి, కాల్ కట్ చేయకుండా. నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది సార్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. చూడండి. హలో. వచ్చింది. జాయిన్ అవ్వండి సార్ అందులో.
హలో, చెప్పండి. జాయిన్ అయ్యారా సార్? జాయిన్ సెక్షన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా స్క్రీన్ మీ ఫోన్లో వస్తుంది. జాయిన్ ప్రెజెంటేషనా? జాయిన్ అవ్వండి. అవును. హలో. హలో. సార్ జాయిన్ అవ్వండి అందులో. ఓకే. స్పీకర్ ఆన్ చేసుకోండి సార్. ప్లాన్ అట్రాక్షన్. ఓకే. ఏంటి సార్? జాయిన్ ప్రెజెంటేషనా? అవును సార్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే. అది ఓకే. సో మీకు ఇప్పుడు ఏటీఎం కార్డ్ లాగా రైట్ సైడ్కి ఒక క్లైమ్ అసిస్టెంట్ కార్డ్ కనిపిస్తుందా సార్? మేడం. క్లైమ్ అసిస్టెంట్ కార్డ్ కనిపిస్తుందా మీకు? అవును. సో ఇది పాలసీ ఇష్యూ అయిపోయాక 45 days లోపు మీకు ఇస్తారనమాట. సో దీని మీద పాలసీ హోల్డర్ డీటెయిల్స్, దీని బ్యాక్ సైడ్ 1800258597 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఓకేనా సార్? ఓకే. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేస్తే మా కంపెనీ నుంచి 2 రిలేషన్షిప్ మేనేజర్స్ అనే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్నారో వాళ్ళు త్రూఅవుట్ క్లైమ్ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చేస్తారు సార్. లైక్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, ఓకేనా, ఆ డెత్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, డెత్ కాపీ ఆర్ ఎఫ్ఐఆర్ కాపీ ఆర్ డాక్టర్ సమ్మరీ ఏది నీడ్ ఉంటే అది సార్. ఇక్కడ కనపడే వాళ్ళందరూ మీకు నామినీసే. టోటల్గా 110+ సిటీస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు సార్. ఓకేనా, 500+ మెంబర్స్ దీనికే వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. చూడండి, ఇప్పుడు మీకు వచ్చే ప్లాన్ ఇది. రీసెంట్గా ఇప్పుడు 2025కి 1203 crores క్లైమ్ సెటిల్ చేసింది సార్ పాలసీ బజార్ వెబ్సైట్. ఓకే. ఇది బజాజా? అవును సార్, మీకు వచ్చే ప్లాన్ ఇది. బజాజ్ లైఫ్ ఐసెక్యూర్ 50 lakhs కవరేజ్. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ వరకు కవరేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు? దీంట్లో ఇయర్ ఇచ్చాడా? అవును సార్, అంటే టర్మ్ ఇన్సూరెన్స్లో ఎట్లా అంటే మనం పెట్టుకునే ఇయర్స్ లోపు పాలసీ హోల్డర్ డెత్ అయితే ఫ్యామిలీకి 50 lakhs వెళ్తాయి. యాజ్ పర్ సెక్షన్ 1020 ARDA యాక్ట్ ప్రకారం 1 రూపీ కూడా 50 lakhsలో నుంచి ట్యాక్స్ డిడక్ట్ అనేది అవ్వదు. ఓకేనా? ప్లాన్ డీటెయిల్స్ అన్నాడు కదా. ఓకే. ఇది 80 years దాకా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 80 years వరకా సార్? ఓకే సార్. సో 80 years వరకు పెట్టుకోవడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ వచ్చింది. మీరు ఇందాక అడిగారు రిటర్న్ బ్యాక్ ఏమైనా ఉంటుందా అని. చూడండి, 100% మనీ బ్యాకప్. అంటే మీకు 74 నుంచి 75 years మధ్యలో మీరు కనుక ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయితే మీకు 11.3 lakh వస్తుంది సార్. అంటే అప్పటికి మీరు అంత ప్రీమియం కట్టుకుంటారు. ఓకేనా? లేదు ఇన్ కేస్ 80 years లోపు ఏమైనా పాలసీ హోల్డర్ డెత్ అయితే ఫ్యామిలీకి 50 lakhs వస్తాయి. సో అంతేకాకుండా బజాజ్లో వచ్చేసి ఇంకా 2 ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఆప్షన్ టు డిలే 12 months ప్రీమియం. ఇదేంటంటే పాలసీ ఇష్యూ అయిపోయాక 3 years తర్వాత యాక్టివేట్ అవుతుంది సార్ ఈ బెనిఫిట్. 1 year ప్రీమియం మనం డిలే చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ 13 months ప్రీమియం మనం ఒకటేసారి పే చేసుకోవాలి. ఓకేనా? బిఫోర్ 30 days ముందు మన కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. ఎందుకంటే ఆ 12 months మీరు ప్రీమియం ఆపుకున్న పాలసీ అనేది డీయాక్టివేట్ అవ్వకుండా యాక్టివేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 lakhs ఇమీడియట్ పే అవుట్ అండ్ క్లైమ్ ఇంటిమేషన్. చూడండి సార్, ఇలా పాలసీ హోల్డర్ డెత్ అయ్యారని చెప్పిన వెంటనే ఫస్ట్ 50 lakhsలో నుంచి 2 lakhs అనేది నామినీ అకౌంట్కి వేస్తారు వితిన్ 24 hours. ఓకేనా? ఇది బజాజ్ కాకుండా వేరే కంపెనీ లేవమ్మా? ఏంటి సార్? బజాజ్ కాకుండా వేరే కంపెనీలు లేవా? కానీ బజాజ్ త్వరగా ఇష్యూ అవుతుంది సార్. మీకు ఫ్రీ బెనిఫిట్స్ కూడా ఉంది, ఇంకా ఏ కంపెనీలో లేదు. ఈరోజు ఏంటంటే ఈరోజు నా ఆఫర్ హెచ్ఎంఎస్ బెనిఫిట్ యాక్టివేట్ చేయొచ్చు. అంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్ అవుతుంది అనమాట. ల్యాబ్ టెస్ట్ల మీద 10% డిస్కౌంట్. ఓకేనా? మెడిసిన్ మీద 10% డిస్కౌంట్ బజాజ్ ఒక్క దాంట్లోనే ఉంది. మీకు పాలసీ కూడా ఇదే త్వరగా ఇష్యూ అవుతుంది. ఓకేనా? మీకు ఇంకా ఫిజికల్ మెడికల్ కూడా జరుగుతుంది సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ఇంకా ఇలా ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి అయినా వచ్చి ఈసీజీ, బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, హైట్ అండ్ వెయిట్ అయినా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. అట్లా అనమాట. సో బజాజ్ ఇంకా మీకు అన్నిటితో పోల్చుకుంటే బజాజ్ తక్కువ ప్రీమియం పడుతుంది. ఎంత పడుతుంది ప్రీమియం? చూడండి, మీకు ఇప్పుడు పర్ మంత్ వచ్చేసి 3205 రూపీస్ పడుతుంది పర్ మంత్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 12% ఆన్లైన్ డిస్కౌంట్ ఉంది. సెకండ్ ఇయర్ నుంచి 3642 రూపీస్ పడుతుంది సార్. ఎందుకంటే మీ ఏజ్ కూడా ఎక్కువగా ఉంది కదా సార్, 48. ఇది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మంత్లీ కట్టుకోవచ్చా లేకపోతే ఎట్లాగా?
అవును సార్. ఇప్పుడు పర్ మంత్ పే చేసుకున్నాక ఆ, మీ మెయిల్‌కి ఇక్కడ నాకు ప్రపోజల్ ఫామ్ ఓపెన్ అవుతది. అక్కడ మనం నామినీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ప్రతి మంత్ ఎప్పుడు మీరు డెబిట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రీమియం, అది మీ డోర్ నెంబర్, నామినీ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయాక మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పాలసీ బజార్ యాప్‌లో సబ్మిట్ చేయాలి. నేను చేపిస్తా అక్కడ మీకు. ఓకేనా? 3200 అవుతుందా? ఆ! ఆ! సో సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు మెడికల్ అవుతది. మెడికల్ అయిపోయాక పాలసీ అనేది ఇష్యూ అవుతది. పాలసీ ఇష్యూ అయిపోయాక 24 అవర్స్ తర్వాత నుంచి మీకు ఏ డెత్ అయినా కవర్ అవుతుంది సార్. అదే సో నా బెటర్ చెప్పండి. తగ్గిస్తే ఎట్లా అమ్మా? 76కి పెట్టామనుకో అప్పుడు ఎంత అయింది? అదే సార్, మీకు 75 పెట్టుకుంటే ఇదే బెస్ట్ అనమాట. నేను అందుకే మీకు ఇప్పుడు కవరేజ్ తగ్గించా చూడండి. 80 కన్నా 75 పెట్టుకున్నారనుకోండి, మీరు 100% మనీ బ్యాక్ కూడా ఉంటుంది. ఓకే. కరెక్ట్గా మీకు 74 ఇయర్స్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయితే 9.8 లాక్ వస్తుంది సార్. మనం ఇన్ కేస్ కట్టేది ఎంత? 75 మనం కట్టేది ఎంత అప్పుడు? అప్పటికి మనం 9.8 లాగే కట్టుకుంటాం సార్. ఓకే, ఓకే. నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇట్లా 75 ఇయర్స్ వరకే పెట్టుకుంటే మీకు పర్ మంత్ వచ్చేసి 2777 రూపీస్ పడుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 3156 రూపీస్ పడుతుంది. ఈ సెకండ్ ఇయర్ ప్రీమియం ఏదైతే ఉందో అది అనేది ఫిక్స్ ఉంటుంది సార్. ఓకేనా? ఓకే. సో అట్లా 75 పెట్టుకోండి, 80 వద్దు. ఎందుకంటే అటు ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇప్పుడు 75 పెట్టుకునే ఇది కూడా ఉంది కదా సార్. అర్థమైందా? ఓకే, ఓకే. మళ్ళీ ప్రీమియం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మీరు 75 ఉంచుకున్నారు అనుకోండి, చాలు మీ దానికి అది. ఓకే. ఎక్కువ అయినా ఇది చేసుకోలేవారు కదా సార్. 75 ఎనఫ్ అనమాట. హెచ్ఎంఎస్ బెనిఫిట్ కూడా ఈ రోజు నేను యాక్టివేట్ చేయొచ్చు మీకు. ఓకే, ఓకే. ఓకే సార్. హలో. హలో. అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. రీసెంట్గా 2 days బ్యాక్ ఏంటంటే ఆదిత్య బిర్లా ప్రైస్ రేస్ చేసింది. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 55% వరకు బేస్ ప్రీమియం ఇంక్రీజ్ చేస్తున్నారు సార్. ఓకే. సో ఈ జాన్ 1st అనేది ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది అట్లా. సో ఈలోపు ఏంటంటే మీరు పే చేసుకున్నాక ప్రపోజల్ ఫామ్ నేను ఫిల్ చేస్తాను. తర్వాత మీకు మెడికల్ అనేది మీకు అరేంజ్ అవుతుంది. డాక్యుమెంటేషన్ అయిపోతే మీ సైడ్ నుంచి ఎలాంటి పెండింగ్ ఉండదు కాబట్టి 1 రూపీ ప్రీమియం అనేది కూడా ఇంక్రీజ్ అవ్వదు సార్ ఇంకా. ఓకే. ఓకేనా? ఓకే, ఓకే. సో చూడండి సార్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ అని కనపడుతుంది. ఒకసారి ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. హలో. చెక్ కవర్ ఓకేనా? 75 ఇయర్స్ వరకు పెట్టుకున్నారు. హలో. హలో సార్. చెప్పండి. 75 ఇయర్స్ వరకు కవరేజ్ పెట్టుకున్నారు. సో మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ చెప్పండి సార్ ఫుల్గా. పోయింది. ఉండమ్మా ఒక్కసారి ఉండమ్మా, పోయింది ఇది. మళ్ళీ పోయిందమ్మా, మళ్ళీ పెట్టినా. ఏంటి సార్? కనపడట్లేదా మీకు స్క్రీన్? ఏం కనపడట్లేదా వైట్గా బజాజ్ లైఫ్ ఐ సెక్యూర్ అని? కనపడుతుందా? లేదు లేదు, వెళ్ళిపోయిందమ్మా. ఇది జాయిన్ ప్రెజెంటేషన్ అని వచ్చింది మళ్ళీ. అప్పుడు వచ్చింది. జాయిన్ అవ్వండి. కనిపిస్తుందా సార్ స్క్రీన్? ఓకే. చెప్పండి సార్ ఇప్పుడు ఫుల్ నేమ్. ఇప్పుడు ఎంత పడుతుందమ్మా ప్రీమియం ఒకసారి చెప్పు. ఇప్పుడు మీరు పే చేసుకోవాల్సింది 2777 రూపాయలు సార్. ఓకే, ఓకే. ఓకేనా? కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ మాత్రం 3156 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కాదు 12 months తర్వాత. ఇప్పటి నుంచి 12 months తర్వాతనా? ఓకే, ఓకే. ఫస్ట్ ఇయర్ మీకు 12% ఆన్లైన్ డిస్కౌంట్ ఉంది ఈరోజు. ఓకే, ఓకే. అది కాక ఈరోజు హెచ్ఎంఎస్ బెనిఫిట్ కూడా నేను యాక్టివేట్ చేయొచ్చు మీకు. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారు? మీ బ్రోచర్ ఏమైనా ఉంటే చూడండి, బెనిఫిట్స్ బ్రోచర్. అదే సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చూడండి స్క్రీన్ కనిపిస్తుంది మేడం. స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్, ఇదేనా? ఓకే, ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఆప్షన్ 2 డిలే 12 months ప్రీమియం. తీసుకుంటే సరిపోతుంది. 50 lakhs 75 years మంత్లీ వచ్చేసి 93%, 2777 రూపాయలు. ఓకే. ఇక్కడ చూసి ఫ్రీ బెనిఫిట్స్, ఫ్రీ యాడ్ ఆన్స్ దగ్గర 2 ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి మేడం.
2 ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఫ్రీ యాడ్-ఆన్స్ దగ్గర. క్లైమ్ 2 lakhs ఇమీడియట్లీ పే అవుట్ క్లైమ్. చెప్పాను కదా, పాలసీ హోల్డర్ నామినీ కనుక కాల్ చేసి ఇలా పాలసీ హోల్డర్ చనిపోయారని చెప్పిన వెంటనే ఫస్ట్ 50 lakhs నుంచి 2 lakhs అనేది నామినీ అకౌంట్కి వేస్తారు. మిగతా 48 lakhs అనేది 2 రిలేషన్షిప్ మేనేజర్స్ వచ్చాక వాళ్ళు చెక్ ఇస్తారనమాట. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 1 year ప్రీమియం మనం డిలే చేసుకునే ఆప్షన్. ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది బ్రోచర్. ఇది బ్రోచర్. ఓకే ఓకే. అర్థమైందా సార్? హలో, బజాజ్ లైఫ్ ఇది కంపెనీ? అవును సార్, బజాజ్ లైఫ్. అయితే మీకు కంపెనీతో సంబంధం లేదు సార్. పాలసీ ఇష్యూయన్స్, క్లైమ్ సెటిల్మెంట్ వీళ్ళే చూసుకుంటారు. మీరు బజాజ్ కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మీకు ఒక కాల్ కూడా రాదు. ఓకేనా? పాలసీ ఇష్యూయన్స్ అయ్యే వరకు మీకు పాలసీ బజార్ వాళ్ళే మెడికల్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం వీళ్ళే చేస్తారు. ఓకేనా? ఓకే ఓకే. అది మీకు ఇప్పుడు ఇంతకన్నా ఇంకా తక్కువ ప్రీమియం అయితే ఇంకా ఉండదు. అది ఫుల్ నేమ్ ఏంటి సార్? బాలాజీ సింగా? అవునమ్మా. ఆధార్ కార్డ్ క్షత్రియ బాలాజీ సింగ్. క్షత్రియానా? హలో, డాక్యుమెంట్స్ ఏం కావాలి మీకు? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. దీంట్లో మినిమం 50 lakhs అండి, ఇంకేమైనా? 50. అవును సార్, అంతే 50 lakhs వస్తాయి. మినిమం 50 lakhs ఉంటుంది. లేదు సార్, మీ ప్రొఫైల్కి 50 lakhs వస్తుంది. నా ప్రొఫైల్కి 50 lakhs వస్తుందా? అర్థమైందా సార్? ఓకే ఓకే ఓకే. స్క్రీన్ కనపడుతుందా మీకు? హలో, చూడండి సార్. ఇంటి నేమ్ చెప్పండి ఒకసారి. క్షత్రియానా? హలో, క్షత్రియ కాదమ్మా, ఎస్ కాదు, కే. చెప్పండి సార్, ఫుల్గా చెప్పండి నాకు నేము. 1 minute. ఇంకా వేరే కంపెనీ ఏం లేదా సెలెక్ట్ చేసుకోవడానికి? ఏ కంపెనీ కావాలి సార్? మీరు ఏ కంపెనీ అనుకున్నారు? మామూలు టాటా ఏఈజీ కానీ టాటా. ఓకే సార్, ఒకసారి ఆగండి, చూస్తున్నా వస్తుంది. లేదు సార్, మీ ప్రొఫైల్కి రావట్లేదు టాటా. వేరే కంపెనీ ఏమొస్తుంది? ఆదిత్య బిర్లా కానీ? లేదు సార్. డిజిట్, అవీవా, బజాజ్. సో అవీవా, బజాజ్ ఇవి రెండే వస్తున్నాయా? ఏజ్ కూడా ఎక్కువగా ఉంది కదా సార్, 48 ఉంది కదా. ఇంకా మీకు బజాజ్తో ప్రాబ్లం ఏం లేదు సార్. ఏ కంపెనీ అయినా అంతే, ఇంకా క్లైమ్ సెటిల్మెంట్ ఇక్కడ నుంచే ఉంటుంది కదా. మనం క్లైమ్ చూసుకోవాలి సార్. హలో, ఓకే. క్లైమ్ ప్రాసెస్ చాలా త్వరగా అవుతుంది బజాజ్ది. హలో, ఓకే. ఫుల్ నేమ్ చెప్పండి ఒకసారి. హలో సార్, నా మాట వినపడుతుందా మీకు? హలో, రీజాయిన్ వచ్చింది. జాయిన్ అవ్వండి సార్. రీజాయిన్ వస్తే ఒకసారి నాకు మీ ఇంటి పేరు చెప్తే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు.